పూజ మొదలెట్టేస్తే ఇది బెదిరిపోద్దేమో. యాండి స్టార్ట్ చేద్దామా? నువ్వేనా? ఏటా నాకంటో సరిగా ఉన్నావా? ఇదేంటిదా? ఇది మన పెళ్లి ఆల్బమ్ అండి. చూడడం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడం అంటే ఇదా? ఈ టైంలో ఆల్బమ్ ఏటా? మీరే చెప్పారు కదా వచ్చిన వెంటనే చూద్దామని. చెప్తా మాత్రం ఇప్పుడా? ఇప్పుడే. ఎలాగో రాత్రంతా నిద్రపోకూడదంట కదా బామ్మ చెప్పింది. ఓ దేవుడు, నిద్రపోకూడదని దీనికి ఇలా అర్థమైందా? ఇచ్చాడండి మా పిన్ని. మా బాబాయ్ చాలా మంచాడు. ఐస్ క్రీమ్లు ఎన్ని కొంటాడు. అయ్యో నన్ను చెప్పనివ్వండి. ముందు ఫోటోలు చూడండి. అమ్మయ్యా, లాస్ట్ పేజ్కి వచ్చాను. ఈ పేజ్ అయిపోతే పూజ మొదలెట్టి వచ్చు. మా ఫోటోలు అయిపోయాయి. వీళ్ళెవరండి? వాళ్ళెవరో నాకు తెలీదా? అదేంటండి పెళ్లిలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. చెప్పానా? చెప్పుంటా. అయితే మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి ప్లీజ్. అది చాలా పెద్ద స్టోరీయా, చెప్పడానికి అవదా? నాకు స్టోరీలన్నా శారీలన్నా చాలా ఇష్టం అండి. ప్లీజ్ ఒక్కకంటున్నది ఇదా? సరే అటు చూడు పైకి. ఎందుకండి? గిజ్జు మీద గుద్దేస్తున్నావు. తెలీదట సినిమాలు చూడవా? ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఎక్కడ చూస్తారా? చూడు పైకా. అది ఒక చైల్డ్ చరిత్ర. అరే మామ నీ ఫిగర్ లా. అమ్మో ఆంటీరా, పదరా దాక్కున్నాం. ఆంటీ ఆంటీ నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నాన్న అది? చెప్పు. మరి నేను చెప్పాక మీరు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు. ఏమనను. ఐ లవ్ యూ ఆంటీ. ఏంటండి మీ ఫ్రెండ్ అంటే ఎవరెస్ట్ లా ఉండాలి కానీ మరీ ఇంత వరస్ట్ గా ఉన్నాడేంటి? ఆ వయసులోనే అలా ఉన్నాడంటే పెద్దయ్యాక పరమ బెవర్స్ అయిపోయి ఉంటాడు. అబ్బా అలా తిట్టక. నేను తిట్టేది ఆ యదవన్ కదండి. ఆ యదవన్ నేనేనే. ఇదే ట్రయల్ చూస్తుందా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? అవునండి. ఫస్ట్ నైట్ రోజు అలా కొట్టిసేవటా? నేను తప్పు చేస్తే సారీ చెప్పమని, మీరు తప్పు చేస్తే చార్జ్ కొట్టమని మా మమ్మీ చెప్పిందండి. అలా చెప్పిందా? చెప్పా, ఇక్కడి నుంచి నీకు చెప్పను. ప్లీజ్ అండి చెప్పండి. ఇంకొకసారి అయితే ఓకే. డాడీ ఇది మీరు రోజు ఎందుకు తాగుతారు? మీ మమ్మీ లేదనే బాధను మర్చిపోవడానికి రా. ఓహో. నువ్వు మాత్రం ఇది ఎప్పుడూ అలవాటు చేసుకోవద్దు. సరే డాడీ. రై, నేను నీకు డాడీనే కాదురా, నీ బెస్ట్ ఫ్రెండ్ని. ఓకే డాడీ. అన్ని విషయాలు నాతో షేర్ చేసుకో, కానీ ఎప్పుడు ఏ విషయాన్ని ఈ డాడీ దగ్గర హైడ్ చేయొద్దు. అలాగే డాడీ. గుడ్ బాయ్. చూసినవా, వీడి పేరే రాహుల్. వీడికి వాళ్ళ నాన్న గిటార్ అన్న ప్యానమే. అది చూడు, తొంగున్నప్పుడు కూడా గిటార్ ఒక్కలేదా? వీడు కొంచెం మంచిలానే ఉన్నాడు. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్. tit for tat, shoot at sight, sweet cockpit. చిక్ చిక్ చిక్లెట్, షాక్ షాక్ చాక్లెట్, జామ్ జామ్ జాక్ పాట్. ఒరే మామ, వాళ్ళ రేంజ్ వేరురా, మనం రీచ్ అవ్వలేమురా. రే
రీచ్ అవ్వకపోవచ్చు కానీ వాళ్ళని క్యాచ్ చేయొచ్చు. కోటీశ్వరుడు కొడుకుగా ఎలాగూ పుట్టలేకపోయాం, కనీసం కోటీశ్వరుడు కూతురికి లైన్ వేసినా లైఫ్ సెట్ అయిపోద్ది. అదే ఈ లాజిక్. ఈడి పేరు రాజా. నాన్న మాత్రం కాలేజీలో ఈయన ముద్దుగా మాస్ రాజా అని పిలుస్తాను. ఈడి ఎదవేనండి. నేను ఇక్కడికి వచ్చానని ఎవరికి చెప్పా? అతన్ని చూసి భయపడ్డావా? అతనే మా నాన్న. చిన్నప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే పెద్దయితే ఇంకెంత బాగుంటుందో. తర్వాత ఏమైందో చెప్పండి. తర్వాయి భాగము వచ్చి వారు చెప్తానే. ఈసారికి శోభనమే మంచి విరిగిపోవలసిందే. చీపో, నా